మిత్రుడి ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు విజయవాడ దారిలో ఆగి, అతను ఆర్టిస్ట్ అనమాట, ఆయన దగ్గర ఒక పెయింటింగ్ ఉంది. అది యేసుక్రీస్తు పెయింటింగే, కానీ మామూలు అందరూ పెట్టుకునే పెయింటింగ్ కాదు. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు సాల్వడార్ డాలీ అనమాట, ఆయన వేసిన చిత్రం. దాన్ని అలా చూస్తూ ఉన్నాను. అది ఇట్లాగా శిలువ మీద ఉండి శిరస్సు ఇలా కిందకు ఉంటుంది. శిరస్సు కిందకున్నప్పుడు ముఖం కనిపించదు. ఆర్టిస్ట్ ఎంత జాగ్రత్తగా వేశాడు అని అనుకుని అది ఇది నాకు మనసు పెకిలిస్తోంది. అప్పుడు ఒక కవిత రాశా. దాని పేరు శిశువు నేడు లేచెను. ఓకే, శివసాగర్ తర్వాత నాకు ఉత్తరాలు రాసేటప్పుడల్లా కూడా కింద చివర్లో శిశువు నేడు లేచెను హల్లెలూయా శివసాగర్ అని రాసేవాడు. నాతో తమాషా అనమాట. అట్లా నవ్వుతారు. అది చూసినప్పుడు ఒక దృశ్యం కనిపించింది. శిశువు అని రాశా. అన్ ఇన్ఫాంట్, పుట్టినవాడు. శిశువుకు 2 కాళ్ళు ఉండడం నేరం, మిగులు భూమి మీద కాలు మోపకుండా మేకులు కొట్టారు. శిశువుకు 2 కాళ్ళు ఉండడం నేరం, మిగులు భూమి మీద కాలు మోపకుండా మేకులు కొట్టారు. వీళ్ళకి వ్యవసాయంలోకి రానివ్వరు కదా. ఏం చేసుకుంటారు? ఎవరిని అసలు మినహావు పోరంబోకు భూములు అవేవో దున్నుకుంటే దాని మీద ఇది నీది కాదంటాడు. కొన్నాళ్ళు పోయాక నీ పట్టా లేదంటాడు అని తరివేస్తారు. కరెక్ట్గా అక్కడే ప్రభుత్వం వారు అక్కడే మరుగుదొడ్లు కడతారు. ప్రభుత్వం వారు అక్కడే చాలా పనులన్నీ చేస్తారు. వీడి భూములు ఎక్కడున్నాయో కరెక్ట్గా వాడి దగ్గరికి వస్తారు గవర్నమెంట్ వారు. సో లెక్కల ప్రకారంగా అవన్నీ తీసుకుని పోతారు. ఎక్కడ సాగు చేసుకుంటాడు? మిగులు భూమి మీద కాలు మోపకుండా మేకులు కొట్టారు. శిశువుకు 2 కాళ్ళు ఉండడం నేరం, మిగులు భూమి మీద కాలు మోపకుండా మేకులు కొట్టారు. 2 చేతులుండడం నేరం, పని చూపమని యాచించకుండా చిల్లులు పొడిచారు కదా. ఇక్కడ గరగపొరలో ఏం చేశారు? అంబేద్కర్ స్టాచ్యూ పెట్టుకున్నందుకే కదా. అంబేద్కర్నే కిడ్నాప్ చేసి వెలివేశారు. వెలివేసి ఏం చేశారు? వెలంటే రే మిమ్మల్ని పనిలోకి రానివ్వరా, చేతులకు చిల్లులు పొడిచారు. శిశువుకు 2 చేతులు ఉండడం నేరం, పని చూపమని యాచించకుండా చిల్లులు పొడిచారు. ముఖ వర్చస్సు ఉండడం నేరం, హ్యాండ్సమ్గా ఉండడం నేరం కదా. ఇందాక జేమ్స్ ఫోటో చూశాను నేను, వీడియో. ఈ కన్ను అన్నీ వాచిపోయి ఉన్నా కూడా హీ లుక్స్ వెరీ హ్యాండ్సమ్, బాగున్నాడు కదా. ఆ కళాశాల నిర్వహించే యాజమాన్యానికి తాలూకు హీరోల కన్నా అందంగా ఉన్నాడు. ముఖ వర్చస్సుండడం నేరం, ఏ తల్లి ముద్దాడకుండా కాండ్రించి ఉమ్మారు. ఏ తల్లి ముద్దాడకుండా కాండ్రించి ఉమ్మారు. అన్నిటికన్నా శిరస్సు లోపల మెదడుండడం నేరం, శిరస్సు లోపల మెదడుండడం నేరం. మళ్ళీ మళ్ళీ రాజ్యాంగం రాయకుండా ముళ్ళ కిరీటం పెట్టారు. మళ్ళీ మళ్ళీ రాజ్యాంగం రాయకుండా ముళ్ళ కిరీటం పెట్టారు. అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కదా. ఎందుకు రాశాడు? బ్రెయిన్ ఉంది, బుర్ర ఉండకూడదా? అస్పృశ్యుడికి బుర్రలు ఉండకూడదా? అస్పృశ్యుడికి టాలెంట్ ఉండకూడదా? అన్నిటికన్నా శిశువుకి ఛాతి లోపల గుండెకాయ ఉండడం నేరం, ఛాతి లోపల గుండెకాయ ఉండడం నేరం.
బానిస నా కొడుక్కి ప్రేమందుకని బరిసెలతో పొడిచారు. బానిస నా కొడుక్కి ప్రేమందుకని బరిసెలతో పొడిచాడు. ఆకాశం 2 ముక్కలుగా చీలింది. సూర్యుడు ఒక ముక్క మాత్రమే తీసుకుని ముఖం తుడుచుకున్నాడు. శిలువ మీద శిశువు పలికిన చివరి మాట, శిలువ మీద శిశువు పలికిన చివరి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగుదురు. వీరెరుగరు కాదు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగుదురు. నేను తిరిగి లేచు వరకును, నేను తిరిగి లేచు వరకును, నేను మరో అంబేద్కర్నై వచ్చు వరకును, నేను మరో కాన్షీరాముణ్ణై వచ్చు వరకును వీరిని సజీవముగా ఉంచుము అని అర్థం. ఊరిని వెలివేసినట్లు వాడ వెలివేస్తాం, ఊరినే వెలివేసినట్లు ఊరు మధ్య సమాధులా. అసలు ఊరు వెలుపల వాడ ఉంటుంది, వాడ వెలుపల శ్మశానం ఉంటుంది. హౌ డేర్ ఆర్ దే? ఊరు మధ్య తీసుకొచ్చి ఎట్లా పాతుతారు?